ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్ వీడియో. ఇంకేం సర్ప్రైజ్లే, ఆల్రెడీ పార్టీకి అందరూ చూసేసి ఉంటారు అండ్ తమ్నైల్ కూడా చూసి వచ్చి ఉంటారు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు తెలుసా, రమ్య బిగ్ బాస్కి వెళ్తుందా అని చెప్పి. మే మంత్ నుంచి లిటరల్లీ ఎన్ని కమెంట్స్ వస్తున్నాయో అండ్ సుమీ టాక్స్ కూడా మెసేజెస్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లోని. బట్ నేను దేనికి రిప్లై ఇవ్వడానికి కుదరట్లేదు. మీకే తెలిసి ఉంటుంది, అలా మనం రిప్లై ఇవ్వద్దు కదా. ఇప్పుడు ఈ పార్టీకి అందరికీ తెలిసిపోయి ఉంటుంది అనమాట, తన బిగ్ బాస్ హౌస్లోకి అయితే వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే చాలా మంది అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగే ఎంట్రీ ఇస్తుందేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఈవెన్ మేము కూడా అనుకున్నాము. బట్ వాళ్ళకి ఈ టైంలో వస్తే బాగుంటుంది అని అనిపించి సో అలా డిజైన్ చేశారనమాట. అందుకే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మేమందరం ఏమనుకున్నాం, సరే ఇంటర్వ్యూ వచ్చేసి జూన్ మంత్లోనే అయిపోయింది, అప్పుడే స్టార్టింగ్లోనే వెళ్ళిపోద్దులే అని అనుకున్నాం. బట్ ప్లాన్ అయితే చేంజ్ అయింది అనమాట. బట్ ఏదైతే ఏంటి మొత్తానికి అయితే వెళ్ళిపోయింది. చెప్తే నమ్మరు, ఇంట్లో వాళ్ళు లిటరల్లీ నాకు ఎలా అంటే ప్రతిరోజు గుర్తు చేయడమే, నీకు అసలే కడుపులో ఏ విషయం చెప్పినా ఆగదు, కక్కేయాలని చూస్తావు, అసలు దయచేసి ఫ్రెండ్స్కి కానీ ఎవ్వరికి చెప్పద్దు. ఈవెన్ కమెంట్స్లో అడుగుతున్నప్పుడు కూడా ఆ బిగ్ బాస్కి రిలేటెడ్ ఏది వచ్చినా నువ్వు ఇగ్నోర్ చేసే, అంతే తప్ప దానికి రిప్లై ఇవ్వద్దు అని చెప్పి ఓ పక్క నుంచి జై, అమ్మ, రమ్య, అలేఖ్య అందరూ చెప్తూనే ఉన్నారు. మీకు తెలియదు నేను అయ్యిన సఫర్ మామూలుగా కాదు. ఇప్పటికి ఇంకా నేను చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు హ్యాపీగా తను ఆల్రెడీ అఫీషియల్గా ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది, హౌస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నేను హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. తన లోపలికి అయితే వెళ్ళిపోయింది అనమాట. చాలా మంది ఎప్పుడు కనిపెట్టారు తెలుసా తన బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోబోతుంది అని చెప్పి. రమ్యకి ఐ సర్జరీ జరిగింది కదా, సో మీకు గుర్తే ఉండుంటుంది, నా యూట్యూబ్లో కూడా వ్లాగ్ పోస్ట్ చేశాను అండ్ 2-3 షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను అనమాట. అప్పుడు కమెంట్స్లో ఎంతమంది వచ్చి అడిగారంటే, ఓకే బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది కదా అందుకే ఐకి సర్జరీ చేయించుకుంది, నిజమేనా అని చెప్పి ఎంతమంది అడిగారంటే నాకు ఆన్సర్ చెప్పడానికి కూడా కుదరట్లేదు. చెప్పకూడదు కదా, నాకేమో అవును అని చెప్పేయాలని ఉంది. బట్ టీం వాళ్ళు చూస్తే తినకి ప్రాబ్లం అయిపోతుంది అని అందు గురించి నేను చెప్పలేదన్నమాట ఇన్ని రోజులు. సో ఫైనల్లీ అయితే వెళ్ళిపోయింది అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి తనని హైదరాబాద్లో డ్రాప్ చేసి వచ్చాము. సో బిగ్ బాస్ టీంకి అయితే అప్పచెప్పి వచ్చాము. మేమేమనుకుంటున్నామంటే ఫైనల్ వరకు తను ఉంటుంది, ఎందుకంటే తను స్ట్రాంగ్ అని మాకు తెలుసు, చాలా స్ట్రాంగ్. ఎందుకంటే పాస్ట్లో జరిగిన ఇష్యూస్ కానీ ఎన్ని జరిగినా ప్రతిదానికి అంత స్ట్రాంగ్గా ధైర్యంగా వచ్చి నించునే మనిషి. నాకు తెలిసి బాగా టఫ్ వేస్తుంది అనుకుంటున్నాను నేను, వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ గేమ్ కానీ మెంటల్ గేమ్ కానీ ఏదైనా కానీ బాగా ఆడి టఫ్ వేస్తుంది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా తన గేమ్ని చూడండి అండ్ తనకి మంచిగా సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి తనకి ఎప్పుడైనా నామినేషన్స్లో కానీ ఉంటే. అండ్ మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే, యాజ్ అ నార్మల్ ఏం బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ మాది. సో మేము ఇంత పెద్ద స్టేజ్కి వెళ్ళటం అంటే నిజంగా అది మాటల్లో చెప్పలేనంత ఉందనమాట. ఊరికే కూర్చోబెడితే నేను 100 మాటలు మాట్లాడతాను, ఇప్పుడు ఈ వ్లాగ్లో మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే అంత హ్యాపీగా ఉంది. ఇందాక ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు నేను చూసామన్నమాట ఏవీలో కూడా టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపించారు. మా డాడీ మాత్రం మిస్ అయ్యారు, అదొక్కటే బాధ. అండ్ ఆ ఏవి చూసినప్పుడు కొంచెం ఎమోషనల్గా కూడా అనిపించింది. మా నాన్న పార్ట్ గురించి చెప్తున్నప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది. బట్ తన కూడా స్టేజ్ మీద ఏడిచింది కదా, అది చూడగానే ఇంకా మాకు కూడా ఇక్కడ మమ్మీ ఏడిచేస్తున్నారు, అది వాళ్ళు అక్కడ ఏడుస్తుంటే మమ్మీ ఇక్కడ ఏడుస్తున్నారు అనమాట. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది అనమాట. ఇవి ఇప్పటి వరకు నేను చూసిన అంటే లైక్ ఈ బిగ్ బాస్ 9లో చూసిన ఏవి అందరిలోకెల్లా తినేది బాగా అనిపించింది నాకు. ఇంకా లోపలికైతే వెళ్ళింది అనమాట. తనకి అక్కడ ఎవరు ఫ్రెండ్స్ అవుతారు, ఎవరు ఎనిమీస్ అవుతారు, ఏంటో ఏమో అసలు నో క్లారిటీ, ఏదేదో అనుకుంటూ వెళ్ళింది. చూద్దాం, అసలు నాకైతే నమ్మకం ఉంది మంచిగానే ఆడుతుంది. టాస్క్ కానీ వాళ్ళు ఇచ్చిన వాట్ ఎవర్ ఉంటాయి కదా అవన్నీ. బట్ తనకి కంటే ఎక్కువ నాకు ఇష్టం అనమాట బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేది. మీరు నా విష్ లిస్ట్ వీడియో చూసుంటే మీకు తెలిసేది, నాకు బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది కోరిక, ఒక ఇంపాసిబుల్ కోరిక లిస్ట్లో పెట్టాను అనమాట. బట్ నా బదులు మా చెల్లి వెళ్తుంది. బై గాడ్స్ గ్రేస్ తను ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే కాదు కన్ఫర్మ్ ఉంటుంది, అప్పుడు నేను వెళ్తా తనని చూడడానికి అని చెప్పి. సో దట్ అలా అయినా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం అనేది ఉంటుంది కదా. మీరు నమ్మరు, సీక్రెట్ని హోల్డ్ చేయడానికి ఎన్ని రోజులు అంటే లిటరల్లీ ఒక 4 months కంట్రోల్ చేసుకున్నా నేను చెప్పలేక తెలుసా. తర్వాత ఏంటంటే సెప్టెంబర్ మంత్లో కదా మనకి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. అప్పుడు కూడా చాలా మంది వచ్చారు కమెంట్స్, అదేంటక్క మేము రమ్యాని చూస్తాము లోపల అని అనుకుంటే తను రాలేదేంటి అని చెప్పి చాలా అడిగారు.
బట్ నేనేమో రిప్లై ఇవ్వకూడదు. అప్పటికే ఒక అమ్మాయికి అంటే కొంచెం క్లోజ్గా కమెంట్ అంతా మంచిగా చేసిద్ది అనమాట. అండ్ తనతో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మాట్లాడుతూ ఉంటాను. అప్పటికి తనకి చెప్పేశాను, తను వెళ్తుంది వైల్డ్ కార్డ్, ఇలా కాదు అని చెప్పేసాను. ఆ విషయం ఇప్పటికొచ్చి మా ఇంట్లో ఎవరికి తెలీదు. అండ్ నాకు తన మీద నమ్మకం, తను కూడా ఎవరికి రివీల్ చేయదు అని చెప్పేసి. సో ఫైనల్గా హౌస్లోకి అయితే వెళ్ళింది అనమాట. మీకు మన సుమి టాక్ సబ్స్క్రైబర్స్ కోసం ఒక చాలా డిఫరెంట్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి అనమాట ఇప్పుడు కమింగ్ డేస్లోని. ఎందుకంటే అసలు ఇప్పుడుకొచ్చి ఎవరు చూపించుండ్రో అలాంటి వ్లాగ్స్ అన్ని షూట్ చేసాం మేము, రిలేటెడ్ టు బిగ్ బాస్ అనమాట. రమ్యతో జర్నీ కానీ చాలా ఉంటాయి. నేను ఇప్పుడు ఇందులో చెప్తే మీకు అప్పుడు షాక్ ఫీల్ అవ్వరు. సో ఇప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. మీరు స్టే ట్యూన్డ్, అంటే అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఆ వ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగా అనిపిస్తాయి మీకు. ఇప్పటి వరకు రమ్యని ఒక సోషల్ మీడియాలో చూసుంటారు. పర్సనల్ లైఫ్లో అసలు తను ఎలా ఉంటుంది ఏంటి ఇది ఏం చూడలేదు అనమాట. తన పాజిటివ్ సైడ్ చాలా చూడొచ్చేసింది. చూస్తే ఏంటి అమ్మాయి ఇంత మంచిదా అని అనిపించింది నిజంగా. అంత ఎందుకంటే ఆబ్వియస్లీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత మనం ఎంత మన క్యారెక్టర్ని దాచుకొని మనం మంచోళ్ళని నటిద్దామన్నా నటించలేము, రివీల్ అయిపోద్ది క్యారెక్టర్. సో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, ఓహో తిన ఇంత మంచిగా ఎలా ఉంటుంది, మన ఇంట్లో పెరిగిన అమ్మాయిలాగే ఉంటుంది అని మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. లైక్ అంటే ఇప్పటి వరకు చాలా నెగిటివిటీ చూశారు, అది ఆ సైడే చూశారు. బట్ ఈ సైడ్ కూడా ఉంటుందా అని మీకు అనిపిస్తుంది అనమాట. అండ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం, మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి. సో ఏమైనా చిన్న మిస్టేక్ తను చేసి ఉంటే తనని క్షమించండి అండ్ తన ఆర్ట్ని సపోర్ట్ చేయండి. నేను మన సుమి టాక్ సబ్స్క్రైబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అనమాట. ఇన్ కేస్ తను ఎప్పుడైనా నామినేషన్స్లో ఉంటే మీరు మిస్డ్ కాల్ చేసి ఓట్ వేయండి. అండ్ హాట్స్టార్లో కూడా ఓట్ వేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ డైలీ చూస్తూనే ఉంటారు కదా మ్యాక్సిమం బిగ్ బాస్, చూసిన ప్రతిసారి మీకు ఏ ఆస్పెక్ట్లో తను నచ్చిందా అనేది కమెంట్ కూడా చేయండి, చూస్తాను నేను. అండ్ ఇప్పటి నుంచి అసలు ఖాళీ ఉండదు అనమాట. ఇక ప్రతిరోజు తన అవుట్ఫిట్స్ కోసం అండ్ లైవ్ చూస్తూ ఉంటాం అనమాట, ఏం చేస్తూ ఉంటుంది అని చెప్పి. నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆడియన్గా బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో సీజన్ 1 నుంచి నేను చూసుకుంటూనే ఉన్నాను. బట్ ఇప్పుడు నా ఇంట్లోంచి మా ఫ్యామిలీ మెంబర్ ఒక ఆమె వెళ్తుంది కదా, కాబట్టి ఇంకా కన్ఫామ్ ఇంకా ఫేవరెట్ అయిపోద్ది అనమాట ఈ సీజన్ అయితే. సో చూద్దాము ఎలా ఉంటుందో ఏంటా అని చెప్పేసి. ఇంకా ముందు చాలా మీకు మంచి రిలేటెడ్ టు బిగ్ బాస్ చాలా వ్లాగ్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. రమ్య రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్లో వస్తాయి అనమాట. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఇది తన యూట్యూబ్ ఛానల్ అండ్ ఇది వచ్చేసి తన ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇందులో ప్రతిరోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తన దాంట్లోనే కాదు, నేను ఎలా ఊరుకుంటాను నా దాంట్లో కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు చూడండి. అండ్ మీరు చూసుకుంటే లాస్ట్ 2 డేస్కి నేను ఆన్ టైంకి వీడియో పెట్టడానికి కూడా కుదరట్లేదు. నేను జనరల్గా ప్రతిరోజు 7 o'clock మార్నింగ్ పెడతాను కదా షార్ట్, అసలు అది కూడా కుదరట్లేదు. మీకు అప్పుడు అర్థమైపోయి ఉంటుంది అనమాట, ఓకే తను పెట్టట్లేదు. ఒక అమ్మాయి కమెంట్ కూడా చేసింది, ఏంటక్క నువ్వు రెగ్యులర్గా 7 o'clock పెడతావు, నువ్వేంటి అలా పెట్టట్లేదు అని చెప్పి కూడా అడిగింది. రీజన్ ఇదే. సో అందరూ రమ్యకి సపోర్ట్ చేయండి. బాయ్.